హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అయితే మొన్న 24వ తారీఖున ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. సో అది కూడా వచ్చేసి పర్టికులర్గా ఈ జిల్లాలో మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరిగింది. నేను ఆ రోజు ఈ టాపిక్ మీద వీడియో చేసి అయితే పెట్టాను. సో పెట్టినప్పుడు కామెంట్స్ వచ్చేసి ఏ విధంగా పెట్టారంటే నెగిటివ్గా అయితే పెట్టారనమాట. ఎగ్జామ్స్ జరగట్లేదు, మేము గ్రామ వార్డు సచివాలయం అధికారులకు కాల్ చేసి అడిగాము, వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా లేదు, మాకు ఎనీ అప్డేట్ కూడా లేదు అని చెప్పారు. సో కాబట్టి ఇది ఫేక్ న్యూస్ అని చాలామంది కూడా కమెంట్స్ అయితే పెట్టారనమాట నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు. బట్ ఎగ్జామ్ అయితే జరిగింది. అది కూడా ఎక్కడ జరిగిందంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా అన్ని గ్రామ వార్డు సచివాలయంలో జరగలేదండి. సో పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరగడం అయితే జరిగింది. అది కూడా చెప్తున్నాను. సో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్లో కూడా తెలియచేశారు ఏమని. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు, మేము ఎగ్జామ్ రాసాము, 30 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉండింది. సో ఈ విధంగా సోన్ మనకు టాపిక్స్ అనేటువంటివి ఏమిటి, ఎట్లా ఎగ్జామ్ అని ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉండింది, ఆ వివరాల గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే డిగ్రీ వాళ్ళకి ఒక విధంగా, బీటెక్ వాళ్ళకి ఒక విధంగా, ఇంటర్ వాళ్ళకి ఒక విధంగా, సో అట్లా అయితే ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, జాబ్స్ అనేటువంటివి ఏమేమి ఉంటాయి, ఆ వివరాల గురించి. సో ఇది కూడా ఫేక్ అయితే అని అనుకోవద్దండి ఎవరు కూడా. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా అయితే జరిగింది 24న మనకు. అందువల్లే నేను ఆ రోజు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. బట్ చాలామంది అప్డేట్ ఎక్కడ లేదు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదని చెప్తున్నారు. సో మ్యాక్సిమం చూసుకుంటే ఈ ఎగ్జామ్స్ ఎవరెవరు కండక్ట్ చేస్తారు, దీని లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఛానల్ ఎప్పుడు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే, సో మొట్టమొదటిగా మనకు ఈ సర్వేకి సంబంధించి ఆల్రెడీ కూడా స్లాట్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. చాలామంది ఇంకా మేము అప్లై చేసుకోలేదు, మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారండి. గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి అడిగితే వాళ్ళు క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడైతే చేసేదానికి కుదరదని చెప్తున్నారు. సో నిజంగానే ఈ స్లాట్స్ అయితే క్లోజ్ అయిపోయి ఇంకా మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశమే లేదండి. సో చాలామంది వీటి గురించి తెలియక నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేశారనమాట వాళ్ళ సర్వేకి వచ్చినప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఆ విధంగా చెప్పినటువంటి వాళ్ళు చేంజెస్ చేసుకోవడానికి అవకాశమే లేదండి, మరలా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఏమీ లేవు, ఇంక క్లోజ్ అయితే చేసేసారు. సో ఆల్రెడీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం మీద జరిగింది మొన్న. ఇక మిగిలినటువంటి జిల్లాల వారికి లిస్ట్ వారీగా, ఓకేనా, ఎలిజిబుల్ లిస్ట్ వారీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసుకుంటూ వస్తారు. అయితే మొట్టమొదటిగా దీనికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి. సో మనకు చాలామంది కూడా అప్లై చేసుకున్నారు, ఇంచుమించుగా 1 కోటి మందికి పైగానే. దీంట్లో వచ్చేసి క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళకి జాబ్స్ ఇస్తామని చెప్పున్నారు. 1 to 10th లోపు ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పున్నారు. అలాగే ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సో ఈ విధంగా ఎంటెక్ అందరికీ అయితే చెప్పున్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ వచ్చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ మీద బేస్ చేసి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు బీటెక్ వాళ్ళకి చూసుకున్నట్లయితే, బీటెక్లో వచ్చేసి సిఎస్ఏ బ్రాంచ్కి సో మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో టాపిక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, లాజికల్ రీజనింగ్, దాని తర్వాత వెర్బల్ ఎబిలిటీ, ఓకేనా, దాంట్లో టాపిక్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదొక ప్యాటర్న్ అనమాట, టెక్నికల్ ఎంసీక్యూ సెక్షన్ అనమాట.
సో దీంట్లో వచ్చేసి మొత్తం వచ్చేసి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఓకేనా. సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ బేసిక్స్ మీద అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక లూప్స్, అరేస్, ఫంక్షన్స్, ఓకేనా, రికర్షన్స్, ఇక్కడ చూడొచ్చు డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్, ఓకేనా, డిబిఎంఎస్. ఈ విధంగా వాళ్ళకి క్వాలిఫికేషన్ బట్టి వాటిని కూడా అంత డెప్త్గా ఏం అడగరండి, నార్మల్గా బేసిక్స్ అడుగుతారు. క్వాలిఫికేషన్ బట్టి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ నాకు కమెంట్లో కూడా చెప్పారు, ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ విధంగా వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరిగింది ఎగ్జామ్స్. సో ఇది మొత్తం కూడా నేను మీకోసం అయితే గ్యాదర్ చేశాను అనమాట, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ వాళ్ళకి చూద్దాం. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డిగ్రీ హోల్డర్స్, ఓకేనా. దాని తర్వాత డిగ్రీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫస్ట్ యాప్టిట్యూడ్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దాని తర్వాత లాజికల్ రీజనింగ్, డేటా ఇంటరప్షన్, ఇక వెర్బల్ ఎబిలిటీలో వచ్చేస్తే ఇంగ్లీష్ అనమాట. ఇక్కడ చూడొచ్చు రీడింగ్ కంప్రెషన్స్, నెక్స్ట్ సినానిమస్, యాంటోనిమస్, ఈ విధంగా క్లోజ్ టెస్ట్. సో మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట టాపిక్స్. ఈ టాపిక్స్ మీద అయితే ఉంటాయి మ్యాక్సిమం ఎగ్జామ్ మీకు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు కంప్యూటర్ అండ్ డిజిటల్ లిటరసీ. సో దీంట్లో వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ 3 కంబైన్ అనమాట. సో మూడిట్లో బేసిక్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ కీబోర్డ్ స్ట్రక్చర్స్, ఫైల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ హ్యాండ్లింగ్. ఈ టాపిక్స్ మీద కూడా ఉంటాయండి మనకు డిగ్రీ వాళ్ళకి మ్యాక్సిమము. సో ఇక్కడ చూడొచ్చు కొన్ని జాబ్ రోల్స్ అయితే తీసుకొచ్చాను మీకు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రోల్స్ అయితే ఈ జాబ్స్ అయితే ఉంటాయి అనే విధంగా. ఇక్కడ చూడొచ్చు కస్టమర్ సపోర్ట్లో వచ్చేసి టైపింగ్ టెస్ట్, ఈమెయిల్ రైటింగ్, కమ్యూనికేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ డేటా ఎంట్రీలో వచ్చేసి టైపింగ్ స్పీడ్, యాక్యురసీ, ఎక్సెల్ టెస్ట్ ఇవైతే ఉంటాయన్నమాట. అంటే డేటా ఎంట్రీ జాబ్స్కి వచ్చేసి టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు, యాక్యురసీ ఉంటుంది, ఎక్సెల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఎస్ఈఓ, సోషల్ మీడియా బేసిక్స్ అయితే అడుగుతారు, గూగుల్ యాడ్స్ గురించి, ఓకేనా. నెక్స్ట్ కంటెంట్ మోడరేటర్కి వచ్చేసి డిసిషన్ మేకింగ్, సినారియో హ్యాండ్లింగ్ వాటి గురించి అయితే అడుగుతారు ఎగ్జామ్ టెస్ట్లో, ఓకేనా. సో బిజినెస్ అసోసియేట్లో వచ్చేసి బేసిక్ బిజినెస్ టర్మ్స్, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటి మీద అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయి, ఏమేమి అడుగుతారు. సో ఓకేనా, మ్యాక్సిమం జాబ్స్ అనేటువంటివి ఏమేమైతే ఉంటాయి దీనికి సంబంధించేసి ఆ వివరాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎగ్జామ్ అయితే మనకు ఖచ్చితంగా కండక్ట్ చేశారు. సో ముందు రోజుల్లో అన్ని జిల్లాల వారికి అయితే కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ లోపలైతే మీరు ప్రిపేర్ అవ్వండి కొంచెము, మ్యాక్సిమం చెప్తున్నాను నేను. సో ఇక క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళ సంగతి చూసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ స్కిల్ మీద బేస్ చేసుకొని అయితే టెస్ట్ ఏదో ఒకటి పెట్టడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఖచ్చితంగా అయితే ఈ టెస్ట్ అనేటువంటిది అయితే పెడతారు, అందరికీ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత మీకు ఆ టెస్ట్ బేస్ చేసుకొని జాబ్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ కూడా అయితే ఉంటుందండి. మ్యాక్సిమం మనకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా మన ఛానల్ నుంచి అప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి స్లాట్ అయితే లేదండి, క్లోజ్ అయిపోయింది. సో ఇంకా మనకు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి జాబ్స్ అనేటువంటివి అయితే ప్రొవైడ్ చేస్తూ వస్తారు వరుసగా ఇంకా.